ఈ బంద్ మేము కొనసాగిస్తున్నాం. 8 రోజుల నుంచి కొనసాగుతున్నది. మేము మా డిమాండ్ ఏంటంటే మాకు మా లేబర్కు ప్రమాదం శాతం కింద పడితే ఈఎస్ఐ ఒకటి సదుపాయం కల్పించాలని మాకు గుర్తింపు కార్డు మళ్ళా మా లేబరు సెక్యూరిటీ పరంగా మాకు గవర్నమెంట్ తరఫున మా డిమాండ్లు అనేది పరిష్కరించాలి. మా గత 2012 మేము ఇదే విధంగా మేము బంద్ ధర్నా పెట్టినాము. మాకు ఈ 12 సంవత్సరాల నుంచి మాకు సరైన రేటు లేక గుర్తింపు లేక మాకు మా కాంట్రాక్టర్ చాలా మంది మా బాధలు ఏం చెప్పుకోవాలో మాకు అర్థమైతలేదు. ఈ హైడ్రా వచ్చింది, ఈ కూలగొట్టుట్ల మా డబ్బలు మాకు చాలా నష్టపోతున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మేము ఒక బిల్డింగ్ రంగంలో పెట్టుబడిదారులు మేము కనీసమైనా మేము ఒక 10 లక్షల నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల నుంచి పెట్టుబడి పెట్టి మేము పనిచేస్తాము. మాకు మా డిమాండ్లు ఏంటంటే ఒక రేటు ఈ ఉప్పర్ మేస్త్రిని మేము ఇంత ముందుకు ఆయనతో కాంటాక్ట్ ఉంటే ఇప్పుడు మాకు ఆయన అవసరం లేదు. మేము డైరెక్ట్ ఓనర్ తోని బిల్డర్ తోని మేము మాట్లాడుకొని మా సమస్యలు అంటే ఎట్లా ఏ విధంగా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో 12 మంది 20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అందరు ఓనర్కే డైరెక్ట్ ఉంటారు. మేము కూడా డైరెక్ట్ అదే విధంగా మేము కూడా పోవాలి. మా 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 ఒక మెటీరియల్ కూడా ఏమవుతుందంటే ఆ పని నడిచినప్పుడే సేఫ్టీ ఉంటది. ఆ పని అయిపోగానే మాకు పెట్టుకోనికి ప్లేస్ ఉంటది. మాకు మేము అక్కడ పక్కపండి జమాంచి పెట్టే వరకు మాకు ఈ దొంగలు కూడా మాకు దాన్ని ఎత్తుకపోయి నానా ఇబ్బంది. ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. ఆ డబ్బులు పోగానే మా కరెక్ట్గా కొట్టినట్టు అయిపోతుంది. మళ్ళీ మా కాంట్రాక్టర్ కొంతమంది మళ్ళీ కూలీలాగా మారిపోతుంటారు. ఇంట్లో ఈ సెంట్రింగ్ రంగం ఏంటంటే చాలా కీలకమైన ఒక బిల్డింగ్ ల పాత్రం. దాన్ని గవర్నమెంట్ దృష్టి పెట్టి చూడాలని మాకు మనవి.